దేవుడు తన యొక్క కృపలో ఆయన యొక్క దయలో ఈ 2026 సంవత్సరంలో ఆయన యొక్క మరణ దినాన్ని, మరణం యొక్క విధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనకి దేవుడు చేసినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎంతోమంది ఈ సంవత్సరం ఆయన యొక్క మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి లేకుండా పోయారు. ఎందుకంటే ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము ఎంతో మేలన్నాడు. ఈరోజు ప్రత్యేకత ఏంటి? ఈరోజు గుడ్ ఫ్రైడే అంతేనా? మంచి శుక్రవారం. ఎందుకని మంచి శుక్రవారం అన్నారు? దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఈ యొక్క శుక్రవారం రోజున శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించి మరణించాడు కనుక ఈ రోజున ఏమన్నారంటే మంచి శుక్రవారము, గుడ్ ఫ్రైడే. కనుక ఈ యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం తీసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మరణము అనేది అసలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది, మరణం యొక్క ముగింపు ఏంటి, మరణములు ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనం ఎవరి మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా? యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే ఆయన నీతిమంతుడు గనక నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమని గ్రంథంలో రాయబడి ఉంది. కనుక ఆయన యొక్క యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆయన మరణం యొక్క వెనక ఎంతో ఆశీర్వాదము ఉన్నది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చూసుకుంటూ ముందుకెళ్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం చూడండి. నీతిమంతుల జ్ఞాపకం చేసుకొనుట
నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రాలు. అయినా నీ గ్రంథంలో ఉన్న వాక్కులను ప్రభువా మేము ధ్యానిస్తుండగా నీ ఆత్మ చేత మీరు మాకు బోధించి బలపరిచి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా రాసినటువంటి మాట ఏంటంటే, నీతిమంతుని ఎవరినంట? నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఎవరికి ఆశీర్వాదకరం? జ్ఞాపకం చేసుకోవడం. జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? గుర్తుకి తెచ్చుకోవడం. చెప్పండి సారా, ఏం గుర్తుకు తెచ్చుకోవాలంటే జరిగిపోయినటువంటి సంగతులు, జరిగినటువంటి సంగతులు. ఎవరి సంగతులు? నీతిమంతుని. ఎవరు నీతిమంతుడు? భూలోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని వాక్యం రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథం. మరి ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. అసలు నీతిమంతులు ఎవరు చెప్పండి? ఎవరు నీతిమంతులు? మనకి నీతిమంతులు ఎవరో తెలిస్తే అసలు నీతి అంటే ఏంటో మనకి అర్థమైంది. కనుక నీతిమంతులు ఎవరో మనకి తెలియాలి. అపోస్తుడైన పౌలు తెలియపరుస్తూ ఉంటాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. 11 అంటే 11. చూడు సరిగా, దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని
ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఎవరండి నీతిమంతులు? ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచువారు. ధర్మశాస్త్రాన్ని వినువారు మాత్రము కాదు గాని ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరిస్తారో ప్రవర్తిస్తారో వారు నీతిమంతులు. ఈ ధర్మశాస్త్రం అనేది వాళ్ళు వినటం, వాళ్ళు ఏం నీతిమంతులుగా ఎంచబడతారు అని చెప్పాడు అనమాట. ఇప్పుడు నీతిమంతులు ఎక్కడున్నారు? పరలోక రాజ్యంలో ఉన్నారు. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని వారందరూ కూడా అనుసరిస్తూ ఉన్నారు. దేవుడు రాజుగాను, ప్రధాన యాజకుడుగాను, అభిషిక్తుడుగాను ఉండి కోటాను కోట్ల దేవదూతలతోనూ దూతలతోనూ సైన్య సమూహంతో ఆయన పరలోక రాజ్యాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? నడిపిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం అంతా ఎలా ఉందంటే నీతిమంతుల చేత నింపబడి ఉంది. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటే ప్రధాన దూత అనబడినటువంటి ఎవరు? లోకాధికారిని ఆయన అభిషేకుడు చేసి ప్రధాన యాజకత్వంగా అధికారం ఇచ్చి ఆ యొక్క సేవని, సంఘాన్ని, మనుషుల్ని నడిపించమన్నాడు. ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఈ లోకాధికారి అనబడినటువంటి ఈ యొక్క ప్రధాన దూత అయినటువంటి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే నీతితోనూ
యథార్థతతోనూ సత్యముతోనూ దేవుని యందు భయభక్తులతోనూ అందరినీ నడిపిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు నీతిమంతుడు, ప్రజలు నీతిమంతులుగా ఉన్నారు, నీతిని అనుసరిస్తూ ఉన్నారు. సరే, ఈ ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉందంటే, నీతిని అనుసరించుకోకుండా ఎవరైనా కానీ ఆజ్ఞ మీరితే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చు జీతమే మరణం. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఏ ఆజ్ఞ మీరినా కానీ దానివల్ల వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి? మరణము. ఈ మరణం అనేది ఎక్కడ మొదలైంది? పరలోక రాజ్యంలో ఉంది మొట్టమొదట. అదే చెప్పింది. నీతిమంతులు పరలోక రాజ్యంలోనే ఉన్నారు. నీతిమంతుడైన దేవుడు కూడా పరలోక రాజ్యంలోనే ఉన్నారు. పరలోక రాజ్యం అంతా నీతితో కూడినటువంటి రాజ్యం. ఆ రాజ్య పరిపాలన జరిగేటువంటి సమయంలో ఈ అభిషక్తుడైనటువంటి లోకాధికారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? దేవుడు నాకు కూడా అభిషేకం ఇచ్చాడు, అధికారాలు ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు, కనుక నేను దేవునితో సమానుడను అని తన మనస్సులో అనుకున్నాడు. ఇదంతా ఎక్కడ జరిగిన కథ? పరలోక రాజ్యంలో. సరే, పరలోక రాజ్యంలో ఉన్న విధానం ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, ఆలోచిస్తే ఆలోచన అందరికీ తెలిసిపోద్ది. ఈ ఆలోచన విధానం అందరికీ తెలిసిపోయింది. ఎంత మాత్రం మాతో సమానుడైనటువంటి లోకాధికారి అనబడినటువంటి ప్రధాన దూతకు దేవుడు అధికారం ఇస్తే దేవునితో సమానుడని ఆలోచిస్తాడా అని తనతో ఉన్నటువంటి దేవదూతలు, ఆ ప్రధాన దూతలందరూ ఏం చేశారంటే దేవుని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు. చూశారండి, లోకాధికారి గారు ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ ప్రధాన దూతను అభిషేకించిన దూత ఆయన నీతి తప్పాడు, లేకపోతే నీతికి విరోధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు, అసలు ఆ సంగతి ఏంటో మీరు అడగండి అని దేవుని దగ్గర కంప్లైంట్ పెట్టాడు. దేవుని దగ్గర కంప్లైంట్ పెడితే దేవుడు ఏం చేశాడంటే ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభలో లోకాధికారిని నిలబెట్టి అడిగాడు. ఏమని అడిగాడు దేవుడు? నీవు ఈ విధంగా ఆలోచించావని నీ మీద కంప్లైంట్ వచ్చింది, ఇది వాస్తవా కాదా అని అడిగాడు. దేవుడు అడిగితే లోకాధికారిని పడినటువంటి ఆ ప్రధాన దూత ఏమన్నాడంటే నేను ఆలోచించలేదు అని అబద్ధం ఆడాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపమై. చూశారండి, నీతి కాస్త ఏమైపోయింది? అవినీతి అయిపోయింది. ఓ పక్కనేమో ఆలోచించాడని వాస్తవం మాకందరికీ తెలిసింది, ఆయన అబద్ధం ఆడుతున్నాడు. కనుక ధర్మశాస్త్రం ప్రకారంగా ఆయన నీతి తప్పాడు, నీతి విరోధంగా ఆలోచించాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం, ఆయన బ్రతకడానికి వీల్లేదు అని గొడవ మొదలైపోయింది.
కొద్దిగా ఆలోచించిన దానికే మరణ శిక్ష విధించాలా అని కొంతమంది ఆ ప్రధాన దూత పక్షాన నిలబడి వ్యతిరేక సమూహం మొదలైపోయింది. వ్యతిరేకంగా అంటే ఇంత చిన్న ఆలోచనకే మరణ శిక్ష విధించాలి. చట్టం ఏమిటి? పరలోకంలో చట్టం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే. అది ఆలోచనలో కానీ, చూపులో కానీ, తలంపుల్లో కానీ, ఊహల్లో కానీ, ఉద్దేశాల్లో కానీ, మాటల్లో కానీ, క్రియల్లో కానీ ఏ విధంగా ఆజ్ఞ మీరినా ఇంకా మనిషి మరణానికి పాత్రుడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చు జీతమే మరణం. ఈ జడ్జిమెంట్లో గొడవ మొదలైపోయింది. చిన్న ఆలోచనకే మరణ శిక్ష. మరి లోకాధికారికి వాళ్ళ సమూహానికి వాళ్ళకున్న బలాన్ని వాళ్ళకు ఉపయోగించారు. దేవుడు తన దగ్గర ఉన్నటువంటి దూతలతో తన బలాన్ని ఆయన ఉపయోగించాడు. దేవుడు తప్పుకున్నాడు. ఇక యుద్ధం జరిగితే ఏం జరిగిందంటే అక్కడ మరణకాండ జరిగింది. యుద్ధంలో ఏమైంది? ఇక మరణాల ప్రాణాలు పోయింది. ఇక చనిపోయారు. లోకాధికారి పక్షాన ఉన్నటువంటి సమూహం అంతా ఏమైపోయారంటే చనిపోయారు. మరణం అక్కడ ప్రారంభమైంది. చూశారండి? దేనివల్ల మరణం వచ్చిన? ఆజ్ఞ అతిక్రమించిన దాన్ని బట్టి మరణం ప్రారంభమైంది. ఆ మరణించినటువంటి ఆత్మల్ని వారికున్నటువంటి అధికారాన్ని, పవర్లను బట్టి మరలా వారి దేహాల్లో ప్రవేశిస్తాడని, ప్రవేశించి బ్రతికే అవకాశం ఉందని దేవుడు ఏం చేశాడంటే పరలోకంలో నుండి ఆకాశాన్ని తెరిచి కిందకి పడద్రోసేశాడు. ఆ ఆత్మల్ని లోకాధికారి ఆయన యొక్క సమూహాల ఆత్మలన్నిటినీ కిందకి పడదోశాడు. చూశారా? ఇప్పుడు నీతిమంతులే పరలోక రాజ్యంలో మిగిలి ఉన్నారు. అనీతిమంతులు, ఆజ్ఞ మీరిన వాళ్ళందరూ ఏం చేయబడ్డారు? కిందకి తోయబడ్డారు. చూశారండి? ఇప్పుడు దేవుడు ఒక్కడే నీతిమంతుడు పరలోక రాజ్యంలో. ప్రతిమా సమూహం ఉన్న వాళ్ళందరూ నీతిమంతులుగా ఉన్నారు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రం ప్రకారం నడిచే వారిని మాత్రమే పరలోక రాజ్యంలో దేవుడు ఉంచాడు. మరలా ఇలా ఏమైనా జరిగిద్దేమో, మరలా ఇంకోటి తయారవుతారని దేవుడు ఏం చేశాడంటే ఆ పరలోక రాజ్యాన్ని మొత్తాన్ని ఆయన్ని స్తుతించే వారిలాగా దేవదూతలాగా ఏర్పాటు చేశాడు. వారికి ఇక ఈ బంధాలు, ఈ లోకంలో ఉన్న బంధాలు ఏమీ లేకుండా పగలు రాత్రి అంటే కష్టపడే పని లేదు, వండుకొని తినే పని లేదు, ఆకలి లేదు, దప్పులు లేవు, నిద్ర లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. ఈ విధంగా పరలోక రాజ్యాన్ని ఆయన శాసించి మరొకళ్ళు ఆజ్ఞ మీరకోకుండా, లేకపోతే ఆజ్ఞ అతిక్రమమై పాపం అవ్వకుండా, ఆ పాపం వల్ల వచ్చి జీతం మరొకరికి సంభవించి అలాంటి సన్నివేశాలు లేకుండా మొత్తం దేవదూతలుగా ఆయన ప్రకటించి నిత్యం ఆయన్ని స్తుతించేవారిలాగా అక్కడ పరలోకాన్ని చేసేసారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? నిత్యం ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. ఆ పరలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీతిని అనుసరిస్తూ, ప్రవర్తిస్తూ, ధర్మశాస్త్రానుసారంగా నడుస్తూ ఉన్నారు. నిత్యం ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. అది పరలోకం యొక్క చరిత్ర. అందుకే నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. పరలోక దేవుడైనటువంటి ఆయన పేరు యెహోవా, భూలోకంలోనేమో యేసు.
కనుక పరలోకం యొక్క విధానం అది. పరలోకంలో జరిగినటువంటి క్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఏం జరిగిందంటే, ఈ జలముల మీద అల్లాడుతున్నటువంటి పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆత్మలు, లోకాధికారి వారి యొక్క సమూహం అంతా జలములపై అల్లాడుతూ ఉన్నారు. ఆత్మలకు ఏం కావాలి? ఆహారం కావాలి. మళ్ళీ ఆత్మలన్నీ మొరపెడుతుంటే దేవుడే దిగి వచ్చి ఏం చేశాడంటే ఈ భూలోకాన్ని సృష్టించాడు. ఏం చేశాడు ఆయన? భూలోకాన్ని. చెప్పేగా ఇందాకే లోకం, పరలోకం. గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని లోకాలు ఉన్నాయో చెప్తాను. తర్వాత ఆయన ఏం చేయాల్సి వచ్చిందంటే ఏంటి? భూలోకాన్ని సృష్టించాడు. భూలోకాన్ని సృష్టించి భూలోకంలో ఆత్మలకు కావలసినటువంటి ఆహారాన్ని ఆయన సిద్ధపాటు చేశాడు. ఇప్పుడు ఆత్మలన్నీ దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఉన్న ఆహారాన్ని భుజిస్తూ జీవిస్తూ ఉన్నాయి. ఏ ఆత్మలు? పరలోకం నుంచి త్రోయబడినటువంటి ఆత్మలో లోకాధికారి వారి యొక్క సమూహం. భూలోకాన్ని సృష్టించేటప్పుడు ఆయన ఏం చేశాడంటే ఏదేను వనమన్నటువంటి, ఏదేను వనమేనా? ఏంటిదండి అదేనా? ఆ యొక్క ఒక వనం. వనం అంటే ఏంటి అసలు? తోట. ఒక తోటని ఏర్పాటు చేసి ఆ తోట చుట్టూ కంచేసి ఆ ద్వారం దగ్గర ఒక దేవత దూతలను పెట్టి ఏ శత్రువు కూడా అందులో ప్రవేశించుకోకుండా ఆ ఏదేను వనబడినటువంటి ఆ తోటలో దేవుడు ఏం చేశాడంటే నరుణ్ణి ఒకరిని సృష్టించాడు. ఆ నరుడి పేరే ఆదాం. ఆ ఆదాంకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ? ఈ భూలోకంలో సృష్టించిన ఏ వృక్ష ఫలాలైనా కానీ నీవు తినవచ్చు. ఇదిగో ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు, ఈ వనంలో, ఈ తోటలో ఈ చెట్టు యొక్క ఫలాలు మాత్రం నీవు తినవద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే. ఇంకా దాని విషయం ఏమి ఆయన ఆదాంకి చెప్పలా. చదవండి, ఆ మాట చదవండి. ఆదికాండము ఏమని చెప్పాడు దేవుడు? ఎన్ని? 2వ అధ్యాయము ఆదికాండము 17వ వచనం. అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినమున ఈ మాట చెప్పాడు దేవుడు. సరే, దేవునికి భయపడి దేవుని మాట ప్రకారంగా విని ఆదాం ఏం చేస్తూ ఉన్నాడంటే ఆహారంగా ఉన్న తదిమ చెట్లు ఫలాలన్నీ తింటున్నాడు. ఈ చెట్టు జోలికి మాత్రం వెళ్ళట్ల. ఎన్నాళ్ళు చూసినా కథ ఇట్టాగే సాగిపోతుంది. చూశాడు దేవుడు. చూసి ఏం చేశాడంటే ఆదాం అక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉండటం నరుడికి మంచిది కాదని సాటి అయిన సహాయం కోసం ఏం చేశాడంటే ఆ అవ్వని తయారు చేశాడు. తీసుకొచ్చి ఆదాము దగ్గర నిలబెట్టాడు. నిలబెట్టి ఏమన్నాడు? చదవండి. నిర్మించి
వచ్చెను. చాలు, ఆమె దగ్గరికి తీసుకొచ్చాడు, ఆమె దగ్గర నిలబెట్టాడు, ఆయన దగ్గర నిలబెట్టాడు. సరే, ఆదాము ఇక్కడ రాయబడలేదు కానీ అవ్వకి చెప్పినట్లుగా మనకి సందర్భం అర్థమవుతుంది. దేవుడేమో ఆదాముకి చెప్పాడు. ఆదాము ఏం చేశాడు? చెప్పాలి, చెప్పదట తింటే మళ్ళీ తేడా వస్తుంది. చెప్పలేదనేదిగా చెప్పాడు. సందర్భానుసారం రాయబడలేదు కానీ సందర్భానుసారంగా చూస్తే చెప్పినట్లుగానే ఉంది. సరే, ఏం కూడా ఏం చేసిందంటే ఆ పండు తింట్ల చూస్తుంది. ఎందుకు తినొద్దు అన్నాడు, కారణం ఏంటో విషయం ఏంటో తెలియదులే కానీ దామ కూడా చెట్టు జోలికి ఆ పండు జోలికి వెళ్ళ. ఇలా సాగుతున్నటువంటి సమయంలో ఈ సంగతి అంతా ఎవరు చూశారు? ఎవరు చూస్తున్నారు ఈ సంగతి? అపవాది లోకాధికారి సర్పం చూసింది. అంటే ఈ లోకాధికారి ఆత్మరూపంగా ఉంది కనుక ఆత్మ ఏం చేసిందంటే సర్పంలో ప్రవేశించి ఈ యొక్క సర్పంలో ప్రవేశించి వచ్చి మాట్లాడుతూ ఉంది. ఎవరితో మాట్లాడుతూ ఉంది? ఎవరితో మాట్లాడుతూ ఉంది? స్త్రీతో మాట్లాడుతూ ఉంది. అంతకుముందు పురుషుడు ఉన్నాడు కదా, ఆదాము ఉన్నాడు. ఆదాము ఎందుకని మాట్లాడాల? ఆదాము మనసు అసలు ఆ చెట్టు మీద కానీ ఆ కాయ మీద కానీ వెళ్ళా. కానీ ఆదాము చెప్పాడు అవ్వతో. అవ్వ మనసు మాత్రం ఏంటి ఆ చెట్టు వెనకే చూస్తూ ఉంది. ఎందుకు తినొద్దు అన్నాడు, కారణం ఏంటో, అసలు విషయం ఏంటో, ఈ పండు తిని తినాన చచ్చిపోదాం అన్నాడు. నిజంగానే చచ్చిపోతావా అనేటువంటి సందేహం ఆ మనసులో మొదలయ్యి దాని వెంట చూస్తాం మొదలేసి వెంటనే ఈ సంగతి అంతా ఈ అపవాది అయినటువంటి సాతానుడు అన్నటువంటి ఈ లోకాధికారి చూసి ఏం చేశాడంటే ఆ స్త్రీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు చెప్పానా అడిగాను. అందుకు ఆ స్త్రీ ఈ తోట అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు ఆ మాట చెప్పిందండి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇది నిజమా, ఇది నిజమా అనగాల మనసులో ఏం పడిపోయింది? ఆలోచన పడిపోయింది. ఎందుకంటే ఈ పండు దినమున మీరు నిశ్చయంగా చేస్తారని చెప్పాడు. సాతాను ఏమంటుంది? అందుకు సర్పము మీరు చావనే చావరు ఏనగా మీ కన్నులు తెరవబడుననియు ఎరిగిన వారై ఎట్లా ఉంటారు? దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఎలాంటి మాట చెప్పింది చూడండి. దేవుడేమో చస్తావని చెప్పాడు, సర్పమేమో చావు అని చెప్పాడు. మళ్ళీ ఏం ఉపయోగాలు చెబుతూ ఉంది? మీ కన్నులు తెరవబడతాయి, మంచి చెడ్డలను ఎరుగుతారు, దేవతల వలె అవుతారు అని చెప్తుంది. ఇప్పుడు ఎటు పోయింది మనసు?
మనసు ఎటు పీకిద్దండి? మనకి దేని మీద ఉపయోగం ఉందో దాని మీదే మనసు పీకిద్ది. అది నష్టమైనా, అది కష్టమైనా, అది బరువైనా, భారమైనా, మరణమైనా, చావైనా, ఏదైనా దేని మీద పీకిద్ది? దేని మీద పీకిద్ది? కష్టమైన ఇష్టమైన దాని మీద పీకిద్ది. అంతేగా మరి. ఎందుకంటే అసలు కరెక్ట్గా చెబుతుంది. దేవుడు చస్తావని చెప్తే సాతానేమో మీరు చావనే చావరంటుంది. ఇప్పుడు ఎంత సందేహం కలిగినటువంటి ప్రశ్న వాళ్ళ ముందు నిలబడిందో, ఆ ముందు నిలబడిందో చూడండి. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? దేనికి స్థానం ఇవ్వాలి? ఎవరికి స్థానం ఇవ్వాలి? ఇది ఆజ్ఞ, లేకపోతే ఈ ఆజ్ఞ మీరితే అది పాపమైంది, దాని వలన మరణం వస్తుందని ఏంటి వీళ్ళకి తెలియదు. తెలుసా? తెలీదు. ఆయన ఒక్కటే చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ పండు తిని దినమున నిశ్చయంగా మీరు చస్తారు అన్నాడు. అంతే. ఇప్పుడు కూడా ఈ లోకంలో జరిగేది అది. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందండి? ఏ ఆజ్ఞ మీరితే ఏది దోషమైద్దో, ఏది పాపమైద్దో, ఏది నేరమైద్దో మనుషులకి తెలియదు. ఏం చేస్తున్నారు? తెలియకోకుండా ఆజ్ఞ మీరుతున్నారు. ఆ మీరినటువంటి ఆజ్ఞలే ఏమవుతుంది? పాపం అయిపోతాం. ఆ పాపం వలనే మనుషుడికి ఏమొస్తుంది? మరణం వస్తుంది, చావు వస్తుంది, చనిపోతూ ఉన్నారు. అప్పుడు అవ్వాదానికి తెలియదు. ఇప్పుడు కూడా మనుషులకి తెలియదు. తెలిసినోడు కూడా ఏం చేస్తున్నారంటే అవ్వకలాగా సత్యంలే ఇంతలోనే సత్తం అట్లని ఏం చేస్తున్నారు? తెలిసి మేరట్లేదా? ఇప్పుడు దేవుని దగ్గరికి రానోళ్ళు అయితే తెలియదు. కానీ ఇప్పుడు చాలా మందికి దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు, దేవుని విధానాలు వింటూ ఉన్నారు, దేవునితో నడుస్తూ ఉన్నారు. మరి తెలీదా? ధర్మశాస్త్రం ఉందని తెలుసు, ధర్మశాస్త్రానికి ఉన్న బలం ఏంటో తెలుసు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసు, ఆజ్ఞ అతిక్రమమే పాపమని తెలుసు, పాపం వల్ల వచ్చు జీతము మరణం అని తెలుసు. అన్ని తెలుసు కూడా అవ్వకలాగే ఇప్పుడు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఏం చేస్తున్నారు? మేరుతున్నారు, మరణిస్తున్నారు. అదేమనంటే అంటారు అవ్వనే మోసం చేసింది సాతాను. ఇప్పుడు మమ్మల్ని కూడా ఏం చేస్తారు? ఎవరి మీద నెట్టేస్తారు? ఎవరి మీద నెట్టేస్తారంటే సైతాన్ మీద నెట్టేస్తారు. నీ ప్రమేయం లేకుండా, లేకపోతే నువ్వు క్రియ చేయకుండా సాతాను ఏం చేయదు కదా. సాతాను నువ్వు ఆలోచన కాడే ఆపేస్తే, సాతాను ఒకళ్ళు ఆలోచన పెట్టి నీకే ఆలోచన వచ్చింది అనుకో, సాతాను నీ ఆలోచనని క్రియారూపకంగా చేయాలని నిర్ణయించుకొని ప్రేరేపణ చేసింది అనుకో, లేకపోతే దానివల్ల వచ్చే లాభాలు నీకు తెలిసింది అనుకో, తెలిపింది అనుకో, అవకాశం ఇచ్చింది అనుకో, నువ్వేం చేయాలి? తెలియనోడు తెలియగా నశించిపోతాడు, మరణిస్తాడు. తెలిసినోడు ఏం చేయాలి? తెలిసినోడు ఏం చేయాలంటే తెలిసినోడు ఏం చేయాలి? ఆజ్ఞ మీరకుండా ఉండాలి, పాపం కాకుండా చూసుకోవాలి, మరణానికి సమీపస్తులు కాకుండా ఉండాలి. అవ్వ ఏం చేసిందంటే పండు తింది. ఈ మాటలన్నీ విని ఆశ పుట్టి ఏం చేసింది? పండు తింది. తిని ఏం చేసింది? తనతో పాటు ఉన్నటువంటి తన భర్తకును ఇచ్చింది.
ఆయన కూడా ఏం ఆగలేక ఏం చేశాడు, ఆమెతో పాటు ఆయన కూడా తినేశాడు. ఇప్పుడు ఏమైపోయారు వాళ్ళిద్దరు? ఏమయ్యారండి? ఆజ్ఞ అంటే ఆజ్ఞ మీరారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చు జీతమే మరణం. పరలోకంలోనేమో మీరకూడదని తెలిసి లోకాధికారి మీరి మరణాన్ని తెచ్చుకున్నాడు. అవాదము అంటే తెలుసా తెలియక? తెలియదు, కానీ ఆజ్ఞ ఇచ్చాడు, తినొద్దు అన్నాడు. మాట మాత్రమే అనుకున్నాడే, మాటేగా అనుకున్నారు. ఆ మాటే మరణానికి కారణమైపోయింది. చూశారండి, పరలోకంలో అలా మరణం మొదలైంది లోకాధికారి ద్వారా. భూలోకంలో అవ్వ ఆదాము ఆజ్ఞ మీరటం వలన మరణం అనేది ప్రారంభమైంది. చూశారండి, ఈ కారణాన్ని తీసుకొని లోకాధికారి అనబడినటువంటి ఆత్మ ఏం చేసిందంటే దేవుని వద్దకు వెళ్ళి, ఏ కారణాన్ని తీసుకెళ్ళి, నేను ఆలోచిస్తేనే ఆలోచనకి నాకు మరణ శిక్ష వేశావు, మరి నువ్వు చేసినటువంటి, నువ్వు తయారు చేసినటువంటి నీ కుమారులు, నీ బిడ్డలు అవ్వ ఆదాము ఈ విధంగా ఆజ్ఞ మీరా. మరి ఆజ్ఞ మీరితే వారిని కూడా ఏం చేయాలి? ఏం చేయాలి? మరణానికి అప్పగించాలి, చంపాలి. మరి ఈ సంగతి ఏంటో తేలు. చట్టం ఏంటి? ఒక్కసారే పుట్టాలి, ఒక్కసారే చనిపోవాలి. అది పరలోకంలోనే కానీ, భూలోకంలోనే కానీ, లేకపోతే మహిమతో కూడినటువంటి పరలోక రాజ్యంలో కానీ. అది దాని సంగతి తర్వాత చెప్తా. ఇప్పుడు ఏమవ్వాలి? ఆదాము అవ్వలు చనిపోవాలి. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే. ఎందుకంటే ధర్మశాస్త్రం దేవుడు నిర్ణయించినటువంటి చట్టం. ఒకసారి దేవుడు నిర్ణయించిన చట్టాన్ని మార్చడానికి ఎవరికి కూడా అధికారము లేదు. అక్కడ పెద్ద సభ మొదలైంది. ఎక్కడండి? పరలోక రాజ్యంలో. ఎవరి గురించి? ఆదాము అవ్వల గురించి. ఇప్పుడు ఆదాము అవ్వల్ని ఎవరు చంపాలి? ఎవరు చంపాలి అంటే దేవుడే చంపాలి. మోషేని చంపడానికి రాలా? దేవుడే వచ్చాడా? రాలేదా? దేవుడే బయలుదేరి వచ్చాడా మోషేని చంపడానికి? ఇప్పుడు ఎవరిని చంపడానికి రావాలి? ఎవరిని పుట్టించాడో, ఎందుకు పుట్టించాడో అందు నిమిత్తం ఇప్పుడు ఆదాము అవ్వల్ని దేవుడే చంపాలి. ఎందుకంటే పైన లోకాధికారిని ఆయన చంపించాడు ఆజ్ఞ మీరిన ధర్మశాస్త్ర ప్రకారం. ఈ జడ్జిమెంట్లో మరలా ఇంకొక ఆదామును తయారు చేయడానికి లేదు, ఇంకొక ఆదాను పుట్టెత్తానికి లేదు, ఇంకొక అవ్వను పుట్టెత్తానికి లేదు. సృష్టి మొత్తం ఏమైపోద్ది? ఆగిపోద్ది. సృష్టి ఆగిపోద్ది. ఇక వీళ్ళిద్దరు చచ్చిపోతే భూలోకంలో ఇంకా మానవులు అనేవాళ్ళు, మనుషులు అనేవాళ్ళు విస్తరించడానికి అవకాశము లేదు. ఆ జడ్జిమెంట్లో దేవుడు ఏం చేశాడంటే పరలోకంలో ఉన్నటువంటి చట్ట ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా రక్తము ప్రాయశ్చిత్తము, ప్రాణానికి ప్రాణము ప్రాయశ్చిత్తము. రక్తమే ఏంటి? ప్రాణం. చూడండి, నిర్గమాకాండం అనుకుంటా, నిర్గమాకాండం కాదనుకుంటా, నాకు గుర్తు సరిగా. ఇంకా ఇవన్నీ చెప్పాలండి. లేవియాకాండము
ప్రాణమే ప్రాయశ్చిత్తం కనుక ఆయన ఏం చేశాడంటే ఒక జడ్జిమెంట్ తీర్పు తీర్చాడు. ఈ ఆజ్ఞ అతిక్రమానికి రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం చేయొచ్చు కనుక ప్రాణానికి ప్రాయశ్చిత్తం ఇస్తాను. ఏంటి? రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు. చాలు. ఒక పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే ఏం చేయాలి? ప్రాణాన్ని ప్రాయశ్చిత్తంగా అర్పించాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఈ నేరం భూలోకంలో జరిగింది కనుక, భూలోకాన్ని నేనే సృష్టించాను కనుక భూలోకంలో ప్రాయశ్చిత్తం జరిగిస్తాను. రక్తం ద్వారా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిస్తాను అన్నాడు. ప్రాయశ్చిత్తం జరగాలంటే పరిశుద్ధమైనటువంటి రక్తం కావాలి, పరిశుద్ధమైనటువంటి స్థలం కావాలి, పరిశుద్ధమైనటువంటి అంటే స్థలం కావాలి. పరిశుద్ధపరచబడినటువంటి స్థలంలో ఈ రక్తాన్ని ప్రాయశ్చిత్తం చేస్తాను. అప్పుడు ఈ పాపానికి పరిహారం జరిగింది అన్నట్టు. ఆదాము అవ్వ మీరినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం ఏమని జడ్జిమెంట్ జరిగింది? పరిశుద్ధంగా పెరగాలి, పరిశుద్ధమైనటువంటి రక్తం పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తంగా చిందించబడాలి. అప్పుడు ఈ పాపానికి పరిహారం జరిగింది అని దేవుడు జడ్జిమెంట్ ఇచ్చాడు. లోకాధికారి దానికి ఒప్పుకున్నాడు. ఎందుకంటే భూలోకంలో కదా ఇది జరిగేది, భూలోకంలో కదా ఈ పాపం జరిగింది. వీళ్ళు భూలోకం అంతా నా ఆధీనంలో ఉంది కనుక అసలు ఎవరిని పరిశుద్ధతగా ఉన్న నేను, పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయి, నేను ఎవరిని పరిశుద్ధపరచబడ, నేను ఎవరిని నీతిమంతులుగా నేను నేను అసలు పరిశుద్ధ స్థలమే రాదు, పరిశుద్ధ రక్తమే చిందించబడి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగే వరకు భూలోకంలో సర్వాధికారము నాదే. ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాతే ఈ లోకాన్ని నీకు అప్పగిస్తాను అని దేవుడి దగ్గర మాటించి అక్కడి నుంచి లోకాధికారి భూలోకానికి వచ్చేసి, ఇప్పుడు ఆదాము చేసినటువంటి పాపానికి ఏం జరగాల్సి వచ్చింది? ప్రాయశ్చిత్తం జరగాలి. దేని ద్వారా? రక్తం ద్వారా. రక్తమే దేహమునకు ప్రాణం. ఆదాము అవ్వ బతకాలంటే ఒక ప్రాణి యొక్క రక్తాన్ని పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చెయ్యాలి. అప్పుడు ఆ పాపానికి పరిహారం. అంతటితో ఆదాము అవ్వ యొక్క మరణం ఏమైపోయింది? ఆగిపోయింది దేవుని మాట వల్ల. చూశారండి? లేకపోతే లోకాధికారిలాగా వెంటనే ఆదాము అవ్వకు ఏం జరగాల్సి వచ్చేది? మరణం. భూలోకంలో మరణం అట్లా ఆగింది. ఇప్పుడు భూలోకం అంతా ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోయింది? లోకాధికారి స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. దేవుడు వచ్చాడు, జడ్జిమెంట్ చేశాడు. ఆదాముకి ఇవ్వాల్సిన తీర్పు ఆదాముకి, ఆవకి ఇవ్వాల్సిన తీర్పు ఆవకి, పాముకి ఇవ్వాల్సిన తీర్పు లోకాధికారి. అట్ట అందరికి ఎవరు తీర్పు తీర్చేశాడు? మీరు ఈ తోటలో నుంచి వెళ్ళిపోండి, మరలా వచ్చి మీరు జీవవృక్ష ఫలాలు తిన్నారనుకో బ్రతుకుతారు, నిత్యం జీవిస్తారు, ఈ పొలంలో ఈ స్థలంలో ఉండటానికి లేదని ఆదాముని ఏం చేశాడు?
వెళ్ళగొట్టే వాళ్ళు బయటకు వచ్చేసారు, కష్టపడి బ్రతకటం మొదలేసారు. భూలోకం మీకు విస్తరింపజేయండి అన్నాడు. ఇక జన సమూహం ఏమైపోయిందంటే ఏంటి, విస్తరించింది, విస్తరణ ఎక్కువైపోయింది. కానీ ధర్మశాస్త్రం భూలోకంలో లేనందువలన అసలు ఆజ్ఞ అతిక్రమమే పాపమని, పాపం వల్ల వచ్చి జీతం మరణం అని ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? సాతాననబడిన లోకాధికారికి మాత్రమే తెలుసు. ఆజ్ఞ మీరినోళ్ళల్లా చంపేస్తాం మొదలేసి. ఎప్పటి నుంచి అండి? ఆదాము అవ్వను ఒక్కళ్ళని మాత్రం విడిచిపెట్టింది అంతే. తద్మా కాండించిక ఏమైపోతున్నారు? చనిపోతున్నారు. దేవుడు చూశాడు. ఏం చేస్తాం? ఆయన భూలోకంలోకి రాలేదు. ఆయన భూలోకంలోకి రావాలంటే ఏం కావాలి? ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, పరిశుద్ధమైన స్థలం కావాలి, పరిశుద్ధులైన మనిషి కావాలి. భూలోకం అంతా ఏమైపోయింది? అపవిత్రమైపోయింది అన్ని విషయాలు. ఇక సాతాననబడిన ఈ లోకాధికారి అన్ని దేవునికి విరోధమైన కార్యాలు చేసి దేవుడు తీర్పులు తీర్చుకుంటూ వచ్చాడు. కానీ ఎవరు కూడా సరైన వాళ్ళు దొరకడం. ఇదంతా చెప్పాలంటే అవదు. సరే, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే భూలోకంలో మనిషి కోసం వెతుకులాడాడు. ఏం చేయటానికి? ఆదాము చేసినటువంటి దోషానికి, పాపానికి, ఆజ్ఞ మీరిన దానికి ప్రాయశ్చిత్తం. మనుషుల దగ్గర ఒక్కడు కూడా అట్లా చూసి ప్రత్యేకంగా ఏం చేశాడంటే ఆయన ఒక సంతతిని, ఒక మనిషి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? అంటే అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముతో స్వరంతో మాట్లాడాడు. అబ్రహామా, నువ్వు నా మాట ప్రకారంగా నడిస్తే నేను నీకు దేవుడిగా ఉంటాను, నీకు కావాల్సిన నేను ఇస్తానంటే దేవుడు అబ్రహాం ఏం చేశాడంటే దేవుడి మాటని నమ్మాడు. అక్కడి నుంచి ఆయన ద్వారా దేవుడు కార్యాలు జరిగించాడు. దేవుడు ఆయనతో మాట్లాడటం మొదలేశాడు. ఇంకా అంతకుముందు మాట్లాడాడు కానీ స్వరంతో అదంతా అవ్వదు. మనకు కావాల్సిందంటే అసలు మరణానికి ప్రాయశ్చిత్తం ఇప్పుడు కావాలి. కనుక దేవుడు ఏం చేశాడంటే మోషే కాలం వరకు మోషేని ఏర్పాటు చేసుకునే వరకే అబ్రహాము సంతానాన్ని విస్తరింపజేశాడు. విస్తరింపజేసిన తర్వాత ఈ లోకంలో ధర్మశాస్త్ర ప్రకారం ఏం జరుగుతుందంటే మరణానికే బలం ఎక్కువ ఉండి అనేక మంది మరణిస్తూ ఉన్నారు. దేవుడు అబ్రహాం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆ సంతతికి వారిని ప్రేమించి వారికి ఏం చేశాడంటే మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. మీరు ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించండి రా బాబు, మీరు ఏదన్నా ఆజ్ఞ మీరితే ఆజ్ఞ మీరిన దానికి ఇది ఈ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోండి, మీ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిద్ది, అప్పుడు మీ మీద మరణానికి బలం ఉండదు, అధికారం ఉండదు అని చెప్పాడు. అప్పటి నుంచి ఇశ్రాయేలీయులు ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు, ప్రాయశ్చిత్తాలు చేసుకుంటున్నారు, అటు సాగిపోతారు. కానీ ఆదాము చేసినటువంటి దోషము, పాపం అలాగే మిగిలిపోయింది. ప్రతిమా జనాంగం ఇంకా భూలోకంలో చాలా ఉంది. ఇదంతా జరుగుతూ ఉంది. ఎంత చేసినా ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అనుసరించే వాళ్ళు భూలోకంలో దేవుడికి ఒక్కడు కూడా కనపడలే. అదే పౌలు రాసింది, ఒక్కడు లేడు నీతిమంతుడు భూలోకంలో, ఒక్కడు కూడా ఆయనకు కనపడలా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, తరాలు గడిచిపోతున్నాయి, ఇంకా జరగాల్సిందంతా జరుగుతుంది, కానీ నీతిమంతుడు మాత్రం ఒక్కడు కనపడతాడు.
రెండోది, ఆధిపత్యం అంతా ఎవరి చేతిలో ఉండిపోతుంది? లోకాధికారైన సాతాను చేతిలో. దేవుడి భూలోకంలో ఏమి చేయలేకపోతున్నాడు. ఏదైనా చేద్దామంటే అపవాది అడ్డం వచ్చాడు. ఈ లోకం నాది, ఈ లోకాధికారి నేను, ఇక్కడ నేనేం చేసినా నాది ఆధిపత్యం, నీది కాదు. నీ ఆధిపత్యం ఎక్కడ? పరలోకంలో. నువ్వు అవసరమైతే ఈ లోకాన్ని తెలుసుకో, అప్పుడే ఈ లోకంలో నీకు ఆధిపత్యం. ఇక దేవుడు ఏం చేశాడంటే చూసి భూలోకంలో నీతిమంతుడు ఒక్కడు కూడా దొరకపోయేపటికే ఆయనే పరలోకంలో నుండి భూలోకంలోనికి రావాలని నిర్ణయించుకున్నాడు. ఇక మనుషులు నమ్ముకోవడం అనవసరం, మనుషులతో ఈ పని అవ్వదు. భూలోకం విస్తరిస్తుంది, కానీ ఆధిపత్యం అధికారం అంతా శాతాను చేతిలో ఉంటుంది. కనుక నా బిడ్డలైనటువంటి నా ప్రజలైన నా కుమారులు కుమార్తెలందరూ నశించి మరణానికి పాత్రలై పాతాళ వశం అయిపోయేటట్టున్నారు అందరూ. కనుక నేనే వెళ్ళి భూలోకాన్ని ఏం చేయాలనుకున్నాడు ఆయన? స్వాధీనం చేసుకోవాలి, సంపాదించుకోవాలి, దాన్ని వశపరచుకోవాలని దేవుడు ఏం చేశాడంటే ఆయనే పరలోకం నుండి ఆత్మస్వరూపుడుగా భూలోకంలోనికి దిగొచ్చాడు. దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు, ఎలా పెరిగాడు అంతా మీకు తెలుసు. అందుకే చెప్పింది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట. మనుషుడిగా ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయారు, కానీ దేవుడే మానవుడిగా వచ్చి ఆయన ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. అదే సొలొమోను అంది, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట. నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే, ఆయన ఒక్కడే. ఆయన వచ్చిన తర్వాత నీతిమంతులుగా మనుషులు తీర్చబడ్డారు. ఎందుకంటే ధర్మశాస్త్రం దేనిని నెరవేర్చలేకపోయారో మనుషులు, దేవుడు ఏం చేసింటే మానవుడిగా వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఆయన ఒక్కడే నీతిమంతుడు. తర్వాత మనుషులు ఎలా నీతిమంతులు అవుతారో ఆయన చెప్పాడు, ఎలా అవ్వాలో చెప్పాడు. ఆ విషయాన్ని కూడా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చింది? ఆయన నీతిమంతుడు కనుక, నీతిమంతుడు ఒక్కడే కనుక, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు ఆయన ఒక్కడే కనుక ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనకి ఇప్పుడు ఆశీర్వాదకరం. చూసారండి, యోహాను రాసిన సువార్తలో ఒక మాట మాట్లాడతాడు ఆయన. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 12వ వచనం. చదువు. అంతటా సైనికులను సహస్రాధిపతులను యూదులు బంట్రోతులు యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్నా ఎదుటకు ఆయనను తీసుకొని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై కైపాకు మామ కైపా ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. ఏమండి, నీతిమంతుడైనటువంటి యేసు ప్రభు వారు ప్రజల కొరకు చనిపోవటం ప్రయోజనకరం. దేవుడు ఎందుకు వచ్చాడు? దేవుడు మానవుడికి ఎందుకు వచ్చాడు?
అంటే ఎందుకు వచ్చాడండి? ఎందుకు వచ్చాడు చెప్పరేంటి? మనుషుల యొక్క ప్రయోజనం కొరకు. ప్రయోజనం అంటే ఏంటి? ఉపయోగం. యేసు ప్రభువు వారి మరణం వలన ప్రయోజనం, ఉపయోగం ఉంది. అదే ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏదో మేళ్ళ మిద్దులు, ఇల్లు, భవన అయ్యి కొనుక్కోవటం కాదు. సొలొమోను ఒక ఆశీర్వాదం రాశాడు. కానీ ఇక్కడ ప్రయోజనం, ఆయన మరణం వల్ల ప్రయోజనం. ఎవరి మరణం వల్ల? యేసు మరణం వల్ల ప్రయోజనం ఉంది అని చెప్పాడండి. ఎవరైనా కయప. ఇదేంటండి? ఎవరితో చెప్పాడు ఆ మాట? ఎవరితో చెప్పాడు? యూదులందరితో చెప్పాడు. ఎందుకంటే యేసు యూదుల్లో పుట్టాడు, యూదుల్లో పెరిగాడు. యూదులు ఆ సంతతి వారు. మీరు ఒకవేళ ఆయన పక్షాన్ని కాస్తారేమో, ఆయన మరణానికి అప్పగించదేమో, ఆయన పక్షాన్ని మీరుండి మాకు వ్యతిరేకులు అవుతారేమో. అలా కాదు. ఆయన మరణించడమే, ఆయన మరణం వల్ల యూదులకి ప్రయోజనం ఉంది, ఇశ్రాయేలుకి ప్రయోజనం ఉంది, ప్రజలందరికీ ప్రయోజనం ఉంది అని చెప్పాడు అన్నమాట. చూసారా? ఆయన మరణించడం వల్ల మనకి ఎంతో ప్రయోజనం వచ్చింది. ఉందా? ఆయన మరణం వల్ల ప్రయోజనం ఉందా లేదా? ఇదేంటి ఏం మాట్లాడరు? ఉండమట్టి ఆయన పలికించాడు. ఎందుకంటే సొలొమోను అన్నది అది ఒకని మరణ దినము కంటే, అదే ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు. యేసు ప్రభు వారి యొక్క మరణ దినం ఎంతో మేలుకరమైంది. ఆయనే గనక పరలోకంలో నుండి భూలోకంలో దిగొచ్చి ఈ మంచి శుక్రవారమా ఏంటది, గుడ్ ఫ్రైడే రోజున మరణించకపోతే మనకు అసలు ప్రయోజనాలే అంటే ఉండేగా. మానవాళికే, మానవ జాతికే, మానవ శరీరానికే అసలు ప్రయోజనం అనేది ఉండేది కాదు. ఇక మనం కూడా ఆయన మరణం రాని పక్షంలో ఏమైపోయేవాళ్ళం? ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీవితమే మరణం. మరణించి పోతానే ఉండేవాడు. 2026 సంవత్సరాల క్రితం ఆయన మరణించడం వల్ల ఈ మరణ రోజు మనకెంతో ప్రయోజనకరంగా మారింది. ఈ లోకంలో ఆయన యొక్క మరణం ఎంతో ప్రయోజనకరం. కొన్ని ప్రయోజనాలు చెప్తాను, చాలా ఆధారాలు ఉన్నాయి. మొట్టమొదట ఆయన మరణించడం వల్ల ఏం జరిగిందంటే, ఏ పాపం అయితే ప్రారంభమైందో భూలోకంలో ఆ పాపానికి మొట్టమొదటి ఏం జరిగింది? ప్రాయశ్చిత్తం జరిగింది. ఆయన మరణించటం వల్ల పాపానికి ప్రాయశ్చిత్తం. చూసారా? లేకపోతే పాపానికి అసలు ప్రాయశ్చిత్తమే జరిగేది. పాపానికి బలం ఉంది, పాపానికి ప్రభుత్వం చేసే అధికారం ఉంది, పాపానికి మరణానికి తీసుకెళ్లే అధికారం ఉంది. ఆయన మరణించటం వల్ల కలిగినటువంటి మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే ప్రాయశ్చిత్తం. రెండోది కొన్ని చెప్తాను, చట్టం మార్చబడింది. చట్టము, ధర్మశాస్త్రం కూడా మార్చబడింది.
ధర్మశాస్త్రానుసారంగా మనం నీతిమంతులుగా తీర్చబడలేం. దాన్ని ఏం చేశాడంటే ఆయన విశ్వాసం ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అన్నాడు. చూసారు, చట్టమే మారిపోయింది. తర్వాత క్షమాపణ దొరికింది. అసలు క్షమాపణ అనేదే లేదు, పరలోకంలో లేదు, భూలోకంలో కూడా లేదు. ఆయన మరణించే వరకు, ఆయన మరణించే ముందే క్షమాపణ ఇచ్చాడు. క్షమాభిక్ష, క్షమాపణ దొరికింది, క్షమాపణ అనేది. అంతేకాకుండా ఆయన మరణం వల్ల అన్ని జనులైన మనకి దేవునితో సమాన పౌరసత్వపు హక్కు అవకాశం కలిగింది. చూసారా, మనం ఎవరివి? అన్ని జనులు. అసలు మనకు అవకాశమే లేదు దేవునితో, లేకపోతే దేవుని ఆజ్ఞలతో, లేకపోతే ధర్మశాస్త్రం ప్రకారం ఏ విధంగా కూడా దేవునికి మనకు అసలు పౌరసత్వ హక్కే లేదు. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రాన్ని మొట్టమొదటి ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. మనల్ని అసలు బయటకు తోసేసాడు ఆయన. ఆయన మరణం వల్ల అన్ని జనులైన మనకి అంటే పరలోక రాజ్యం వెళ్ళి ఆ పౌరుషత్వ మహిమ కలిగిన పరలోక రాజ్యం వెళ్ళి ఆ పౌరుషత్వ హక్కు కలిగింది ధర్మశాస్త్ర ప్రకారంగా. లేకపోతే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడే అవకాశం. ఆయన మరణించకపోతే ఈ అవకాశం మనకి అసలు వచ్చేదే కాదు 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 కాదు. రెండవది జడ్జిమెంట్, తీర్పు. తీర్పు అనేది ఆయన మరణం ద్వారా భూలోకంలో జరిగింది. తీర్పు తీర్చేశాడు. అంతకుముందు ఎంతకాలమైనా నేరాలు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎంతకాలమైనా నేరాలకి ప్రాయశ్చిత్తం చేసుకెళ్ళిపోవచ్చు. ఆయన వచ్చినప్పుడు చూద్దాం అన్నట్టు చూశాడు. కానీ ఆయన వచ్చిన తర్వాత మాత్రం ఏం చేశాడంటే ఒక్క మాట అన్నాడు, లోక సువార్తలు అన్నాడు. ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూసి చూడనట్లుగా పోయాను, కానీ ఇప్పుడైతే అంతటా అందరికీ ఆయన ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చాడు. తీర్పులో రకాలు పెట్టాడు ఆయన. ప్రతిదానికి జడ్జిమెంట్ పెట్టేశాడు. ఆయన మరణానికి ముందు, మరణం అయిపోయిన తర్వాత, ఈయన మరణం ద్వారా జడ్జిమెంట్ వచ్చింది, తీర్పు అనేది మొదలైంది. తర్వాత ఏం జరిగిందంటే ఈ జడ్జిమెంట్ విధానాల్లో కూడా అటు పాతాళ లోకం, ఇటు పరలోకం, మహిమ కలిగిన పరలోకం. పరలోకం వేరు, మహిమ శరీరంతో చేరేటువంటి పరలోకం వేరు. అది ఇది ఒకటి కాదు. పరలోకంలో ఉన్న వాళ్ళు, మొట్టమొదటి పరలోకంలో ఉన్నవాడు శరీరంతోనే ఉన్నారు. కానీ రెండో పరలోకంలో శరీరం ఉండదు. ఏముంటది? మహిమ శరీరం. మహిమ శరీరం. ఇప్పుడు ఎన్ని లోకాలైనవి? ఒక్క మనిషి చేసినటువంటి ఒక్క ఆజ్ఞ కోసం 3 లోకాలైంది. ఒకటేమో పరలోకం, రెండోది భూలోకం, మూడోది మహిమ శరీరం కలిగినటువంటి పరలోకం. మళ్ళీ చెబుతున్నా, పైన ఉన్నది శరీరంతో ఉన్న పరలోకం, మధ్యలో భూలోకం, మూడోది పాతాళ లోకం. ఏ లోకం? పాతాళ లోకం. ఫస్ట్ మరణం పాతాళంలో, రెండవ మరణం భూలోకంలో. ఏమండి? భూలోకంలో ఒక మరణం, పరలోకంలో ఒక మరణం, మళ్ళీ మహిమ కలిగిన పరలోకంలో ఇంకో మరణం ఉంది. అది రెండో మరణం భూలోకంలో ఉన్న వాళ్ళకి.
ఎన్ని మరణాలు ఉన్నాయో చూడండి. ఏ లోకంలో కూడా మరణం లేకుండా లేదు. పరలోకంలో మరణం ఉంది, భూలోకంలో మరణం ఉంది, మరల మహిమ కలిగిన లోకంలో కూడా, మహిమ కలిగిన పరలోకంలో కూడా మరణం ఉంది. అక్కడ తీర్పులు. ఇదే రెండో మరణం ప్రకటన గ్రంథంలో జరగబోయేది చెప్పాడు. తెలుసా తెలియదండి? రెండో మరణం తెలుసా? చూడండి ప్రకటన గ్రంథము చూడాలి, 2వ అధ్యాయము 11వ వచనం. రెండవ మరణం అంటే ఏంటో మనకు తెలిసింది. పరలోక రాజ్యంలో మహిమ కలిగిన పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుందో. ఇదిగో 2:11 కాడి నుంచి ప్రకటన 2వ అధ్యాయము. వినును గాక, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. చాలు. ఏ మరణం అంటది? రెండవ మరణం. దేన్ని జయించని వారు? దేన్ని జయించని వారు కానీ. సరే, అది అట్లా ఉంచండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. 20 కాదు, 21వ అధ్యాయం 6వ వచనం. 5వ వచనం కాడి నుంచి రెండవ మరణం పొందేవాడు. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవి చెప్పెను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా, నేను నీ అల్పయు ఓమెగయు అనగా ఆదియు అనుగ్రహించును, జయించువాడు స్వతంత్రించుకొను, నేను అతనికి దేవుడునయ్యుందును, పిరికివాడును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములలో పాల్గొందుదురు. ఇది రెండవ మరణము. రెండవ మరణం ఏంటిది? పాతాళం, అగ్నిగుండం. చూసారా? మొదటి మరణం ఎక్కడ? భూలోకం. మొదటి మరణం ఏంటి? శరీరము నుండి ఆత్మ వేరైపోవడం. అందుకని యేసు ప్రభువారు శరీరంతో ఉండగానే ఆ రెండవ మరణాన్ని తప్పుకోవడానికి మీరు నీతిమంతులుగా తీర్చబడాలి. మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, ప్రాయశ్చిత్తం పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మని వరాన్ని పొందాలి. ఆయన జడ్జిమెంట్ లో పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, నిరపరాధులుగాను నిలబడాలి.
వాళ్ళు ఈ రెండో మరణాన్ని తప్పుకుంటారు. లేకపోతే ఇప్పుడు మనిషికి ఎన్ని మరణాలు ఉన్నాయి? పరలోకంలో ఉన్న వాళ్ళకు కూడా మరణం ఉంది. నేను చెప్పాగా, భూలోకంలో ఉన్న పరిశుద్ధులు వెళ్ళి ఫస్ట్ పరలోకంలో ఉన్న మనుషులు దేవదూతలు వాళ్ళకి ప్రకటించాలి, మళ్ళీ వాళ్ళకి జడ్జిమెంట్ జరగాలి. రక్షించబడిన వాళ్ళు మాత్రమే ఆ మహిమ గల పరలోక రాజ్యానికి వారసులు. లేకపోతే వాళ్ళు కూడా పాతాళమే, ఆ రెండో మరణంలోకి రావాల్సింది. ఇప్పుడు మనిషికి ఎన్ని మరణాలు ఉన్నాయి? ఎన్ని విధానాలు ఉన్నాయి? ఒక్క మనిషికి చేసినటువంటి నేరానికి 3 లోకాలు సృష్టించాల్సి వచ్చింది. ఎవరండి? దేవుడు. ఆయన అయితే ఏమనుకున్నాడంటే, పరలోక రాజ్యాన్ని నీతిమంతులుగా ఉండి నీతిమంతులుగా వాళ్ళ నుంచి పరిపాలన జరిగిద్దాం అనుకున్నాడు. కానీ వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు భూలోకంలో నీతిమంతులు ఎట్టవుతారు? విశ్వాసం ద్వారా దేవుడిచ్చిన సకలమైన ఆజ్ఞలు అనుసరించి చేసిన ప్రతి దోషాన్ని ఒప్పుకొని పరిశుద్ధపరచబడి ప్రాయశ్చిత్తం చేసుకొని క్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొంది పరలోక రాజ్యం అంటే ఏదో తేలిగ్గా ఉందనుకున్నారు పత్యుడు. అసలు ఏ పరలోక రాజ్యం కూడా మనుషులకు అర్థం కావట్లా. పైన పరలోక రాజ్యం ఆయన చేసింది, మహిమ శరీరంతో ఆయన ఏర్పాటు చేసిన పరలోక రాజ్యానికి ఎలా కూడా తెలియట్లా. రక్త మాంసాలు దేవుని రాజ్యానికి వారసులు అవుతాయండి. ఏ శరీరాన్ని దాల్చాలి? మహిమ శరీరాన్ని. యేసు ప్రభువు ఏ శరీరాన్ని దాల్చాడు? మహిమ శరీరాన్ని దాల్చాలంటే ఆ మహిమ శరీరంతో ఆ మహిమ గల పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసు ప్రభువులాగా నువ్వు ఈ భూలోకంలో అన్ని అర్హతలు సంపాదించుకోవాలి. మనిషిగా మానవుడిగా ఉండగానే. అందుకే ఈ చట్టాన్ని పెట్టింది. అదే ఆయన మరణం ద్వారా మరణాన్ని ముందు ఏం చేశాడు? చట్టాన్ని మార్చేశాడు. భూలోకంలో ఉన్న ఏ మనుషుడు కూడా నశించి మరణించి పాతాళ వశం కాకుండా ఉండాలని ఆయన ఏం చేశాడంటే మరణం అనేటువంటి విధానాన్ని ఈ భూలోకంలో పెట్టాడు. చూసారు? పరలోకంలో ఉన్న వాళ్ళకి 2 మరణాలు, భూలోకంలో ఉన్న వారికి 2 మరణాలు. పరలోకంలో ఉన్న వాళ్ళకి 2 పరలోక రాజ్యాలు ఉన్నాయి, భూలోకంలో ఉన్న వాళ్ళకి 2 పరలోక రాజ్యాలు. మళ్ళీ అట్టాగే చదువుతున్నారు అంటే పరలోక రాజ్యాలు 2 అండి. క్లియర్గా ఏనండి. ఒకటి దాని పేరు అదే చెప్తున్నా. ఏనండి మీరు చెప్పేది కరెక్టే. పరలోక రాజ్యం అనేది మొట్టమొదటి ఉన్నది మానవ శరీరంతో కూడింది. రెండోసారి పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే మానవ శరీరం ఉన్న దానికి శరీరం ఉండదు, మహిమ శరీరం ఉంటుంది, రక్త మాంసాలు ఉండవు. భూలోకంలో ఉన్న విధానం కూడా అదే. రక్త మాంసాలు కలిగినటువంటి మానవ శరీరం మరలా చనిపోయి మహిమ శరీరాన్ని ధరిస్తాం. ఆ మహిమ శరీరానికి రక్త మాంసాలు ఉండవు. శరీర రక్త మాంసాలతో చేసినటువంటి దోషాలు కలిగిన శరీరం, ఆ ఆత్మ, ఆ మహిమగా చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ శరీరం నేరాస్థానంలో ఉంటే పాతాళ వశమైపోతే
ఈ మానవ శరీరం ఏ దోషారోపణ లేకుండా ఉంటే మహిమ గల పరలోక రాజ్యానికి చేరుద్ది. ఒక్క మనిషి కోసం, ఒక్క ఆజ్ఞ కోసం ఎంత సృష్టి చేయాల్సి వచ్చింది. అందుకే ఆ పట్టణాన్ని ఏమన్నారంటే పరిశుద్ధ పట్టణము. ఏం పట్టణం? పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధ రాజ్యం. అందుకే ఆయన చెప్పింది భూలోకంలో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది, పరలోకంలో ఒక రాజ్యాన్ని, మరలా మహిమ శరీరంతో ఒక రాజ్యాన్ని. ఇవన్నీ అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాయి, అందరికి అర్థం కావు. అందుకే అసలు సాతాను చెప్పిన మాటకే అవ్వేం చేసింది? స్థానం ఇచ్చింది. ఇవాళ కూడా మనుషులు అంతే. ఏం చేస్తున్నారు? ఈ లోకంలో ఉన్న దాని మీదే దృష్టి పెడుతున్నారు. ఈ శరీరానికి కావలసిన అవసరతల కోసం, సుఖభోగాల కోసం, ధనాపేక్ష కోసం, అధికారం కోసం, లేకపోతే పిల్లల కోసం, పిల్లల కోసం, దీని కొరకే ప్రయాసపడుతున్నారు. కానీ అసలు ఈ దేహం తర్వాత మన పరిస్థితి ఏంటి? ఈ దేహంతో ఉండగా మనం అసలు ఏమేమి అర్హతలు సంపాదించుకోవాలి? ఆయన పరలోకంలో నుంచి దిగొచ్చి ఈ భూలోకంలో ఎందుకు మరణించాడు? ఆయన మరణించడం వల్ల మనకు వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి? అసలు దాని గురించి ఆలోచిస్తామా? ఏదో వచ్చింది. ఏంటిది? సిలువు రోజు. ఏమంటారు దీన్ని? సిలువ వేసిన రోజు. ప్రార్థన పెట్టాలి, ఆరాధన అయిపోయింది. ఆయన లాస్ట్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఆఖరికి ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి? సిలువ మీద 7వ మాట ఏమన్నాడు? తండ్రి, ఇక నేను చెయ్యాల్సింది లేదు, నేను వచ్చాను, నేను చేయాల్సిన పని చేసేసాను, నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టి మరణించాడు. అంతేనా? ఇన్ని ప్రయోజనాలు మనకు సమకూర్చి మళ్ళీ తిరిగి లేవటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ ఆయన కనుక తిరిగి లేకపోతే మరణానికే బలం ఉండేది. మళ్ళీ మనందరం తిరిగి లేచే అవకాశం ఉండేది కాదు. అదొక ప్రాజెక్టు, అదొక ప్రాసెస్. ఒక్క మనిషి కోసం, ఒక్క నేరం కోసం, ఒక్క అపరాధం నిమిత్తం. అదే పౌలు చెప్పింది. ఏమన్నాడు? ఒక్క మనుషుని ద్వారా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, ఇట్లుండగా ఒక్క మనుషుని ద్వారా పాపము మరణమును ఎలాగూ ప్రవేశించును, అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ వస్తూ ఉన్నది. ఎవరి ద్వారా ప్రారంభమైంది మరణం? ఆదాము ద్వారా. ఈ లోకంలో, భూలోకం కనుక్కున్న ఒక్క మనుషుడైన ఆదాము ద్వారా ప్రారంభమైనటువంటి మరణం ఇప్పటికి ఎప్పటికీ ప్రతి మనుషుడికి నడుచుకుంటూనే వస్తుంది. పుట్టినోడు ఖచ్చితంగా చావాలి, చచ్చినోడు ఖచ్చితంగా తీర్పులోకి రావాలి, తీర్పులోకి వచ్చినోడు ఖచ్చితంగా ఏదో ఒక రాజ్యానికి వెళ్ళాలి. అందుకే లాస్ట్లో ఒక్క మాట అన్నాడు ఆయన. ఏమనంటే ప్రకటన గ్రంథం ఒక మాట చూసుకొని ప్రార్థన చేసుకున్నాం. 22వ అధ్యాయము 18వ వచనం, ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములను నేను ప్రతివానికి నేను సాక్షించినదేమనగా
ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవరైనాను ఈ ప్రవచన గ్రంథము వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను అది నేను చెప్తున్నాను ఇందాక నుంచి మహిమ కలిగినటువంటి పరలోక రాజ్యం అని, దాన్నే పరిశుద్ధ పట్టణము. ఫస్ట్ ఏమో నీతిమంతులుగా ఉంచాలని చూశాడు, నీతిగా మంతుడుగా ఆయన ఉన్నాడు. లాస్ట్లో ఏం చేశాడంటే పరిశుద్ధత. ఇవాళ కావాల్సింది పరిశుద్ధత. ఆ పేరే, నీతి పేరే పరిశుద్ధత. మనిషి పరిశుద్ధుడు అవ్వాలి, పరిశుద్ధపరచబడాలి. ఆ పరిశుద్ధ పట్టణానికి వారసుడు అవ్వాలంటే నిర్దోష అవ్వాలి, నిరపరాధి అయ్యాలి, పరిశుద్ధుడు అవ్వాలి. చూసారండి దేనికి? ఇది అంత ఒక్కదానికి, ఒక్క కారణం చేత మొదలైంది. ఇంకా లోకాలు చాలా ఉన్నాయి, కానీ ఈ మూడు మాత్రం మనకు మెయిన్ అన్నమాట. ధర్మశాస్త్రం ఉన్నటువంటి పరలోకం, భూలోకం, తర్వాత పరలోక రాజ్యం, మహిమ కలిగినటువంటి పరలోకం, పరిశుద్ధ పట్టణం. ఆ పరిశుద్ధ పట్టణానికి మనం వారసులు అవ్వాలని ఆయన పరలోకంలో నుండి ఆత్మస్వరూపుడుగా భూలోకానికి వచ్చి మానవుడిగా ఉండి సమస్తాన్ని నెరవేర్చి ఈ మరణాన్ని ఏం చేశాడు? మరణాన్ని అనుభవించాడు, భరించాడు, మరణ శిక్షను అనుభవించాడు. ఈ మరణం ద్వారా మనకి ఇన్ని ప్రయోజనాలు వచ్చింది. కనుక నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. చాలా మంది ఎందుకు చేయరు? సిలువ రోజునే ఎందుకు చేస్తారు? ఇంకో రోజు చేయరు అంట. ఏంటిది? పుట్టినరోజు ఎందుకు చేయరు? క్రిస్టమస్. ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం ఉంటే దాన్ని జ్ఞాపకం చేసుకో. దేనివల్ల ప్రయోజనం ఉంది? పుట్టినరోజు వల్ల ప్రయోజనం ఉందా? మరణించిన రోజు వల్ల ప్రయోజనం ఉందా? దేనివల్ల ప్రయోజనం వచ్చిందండి? మరణించిన దాని వల్లనే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కనుక ఒకని మరణ దినము ఏమన్నాడు? ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు. ఎవరి గురించి రాసింది? దేవుని గురించే, మనుషుల గురించే. మేలుకరమైనటువంటి దినం మీకు ఒకటి ఉందరా బాబు, ఆశీర్వాదకరమైనటువంటి దినం ఒకటి ఉంది, అదే మరణకరమైన దినం. ఆ మరణ దినం యేసు ప్రభు వారి యొక్క మరణకరమైన దినం, మరణ రోజు, మరణం రోజు. ఈ రోజు ఆ రోజే గుడ్ ఫ్రైడే, ఆ రోజే మంచి శుక్రవారం, ఈ రోజే సిలువ వేయబడింది. కనుక ఎన్నో ప్రయోజనాలు దేవుడు ఇవ్వాలని ఈ మరణాన్ని భూలోకంలోకి వచ్చి భరించాడు. తర్వాత జయించటం వల్ల వచ్చినటువంటి ప్రయోజనాలు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు. పరలోకంలో నశించిపోకూడదని, అలాగే భూలోకాన్ని సృష్టించి భూలోకంలో ఉన్నటువంటి ఏ మనుషుడు నశించి మరణించి పాతాళ వశం కాకూడదని నీవు నాయన పరలోకంలో నుండి ఆత్మస్వరూపుడుగా భూలోకానికి వచ్చి మానవుడిగా పెరిగి నీతిని నెరవేర్చి నీతిమంతులుగా తీర్చబడి నీతిమంతు యొక్క మరణాన్ని నీవు పొంది నీ మరణం ద్వారా మాకు వచ్చేటువంటి ప్రయోజనాలను తెలియపరిచి మేమందరం ప్రభు ఆ రెండవ మరణంలో ప్రవేశించి యుగ యుగాలు ఆ భయంకరమైన పాతాళంలో నశించిపోకుండా తండ్రి నీ మరణం ద్వారా ప్రభు మాకు వెలుగునివ్వాలని మరణించి విడిపించావు తండ్రి. నీ స్తుతులు.
నీ తీర్పులు తీర్చి ప్రభువా మేమందరం కూడా రక్షించబడాలని, ఈ భూలోకంలో ఏ విధంగా రక్షించబడాలో కూడా తెలియపరిచి, ఈ రోజున నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు. ఈ విధంగా ప్రతి సంవత్సరం నీ కార్యాలను ధ్యానించుకుంటూ, నిన్ను మహిమపరుచుకుంటూ, నీ రాజ్య వారసులమై నీ సన్నిధిలో ఆనందించి సంతోషించే వాళ్ళ సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారుని యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైననుగాక. యేసు రక్తమే ప్రవేశ రక్తమే వాదికి లాయం. నీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కానుక ఏమన్నా ఇవ్వాలనుకుంటే